హాయ్ అండి. నిన్న నామినేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఎప్పుడైనా ఏ వారమైనా నామినేషన్స్ వచ్చినాయంటే 2 వారాలుగా డివైడ్ చేసేసి, అంటే సోమవారం, మంగళవారం 2 వారాలు ఇచ్చేటోడు. బుధవారం నుంచి ఓటింగ్ అనేది పోల్స్ అనేది ఓపెన్ అయ్యేది. కానీ ఈ వారం వచ్చేసి వెంటనే ఒకటే వారంలో కంప్లీట్ అయ్యేటట్టుగా చేసిండు. ఎందుకంటే బొమ్మల టాస్క్ అది లైవ్లో వచ్చేసి ఒక్కొక్కరు నామినేషన్ వచ్చి గంటల తరబడి జరిగింది. కానీ ఎపిసోడ్లో కట్ చేసేసి మొత్తం ఒకటిసారి వేయడం జరిగింది. ఎక్కువ సాగదీయకుండా కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మంచిగా అనిపించింది. అట్లా ఇస్తేనే మనకు కూడా ఓటింగ్ పోల్స్ అనేది, అంటే ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయిన తర్వాత ఓటింగ్ నమోదు కూడా ఎక్కువ పెరగడం జరుగుతుంది కదా. ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లిస్ట్లో ఉన్నారు చూడడానికి కూడా అవకాశాలు ఎక్కువగా వస్తుంటాయి. అదేవిధంగా ఓటింగ్ అంటే నిన్న నామినేషన్లో ఎక్కడ చూసినా తనుజను హౌస్ మొత్తం టార్గెట్ చేసిరా అంటే టార్గెట్ అని కాదు, అక్కడ చూడండి నేను చెప్తా. మీరు దాన్ని ఎలా తీసుకున్నా పర్వాలేదు. హౌస్ మొత్తంలో ఒక్కరినే నామినేషన్ ఎక్కువగా చేయడం జరిగింది. సుమన్ శెట్టి తనుజ, సుమన్ శెట్టి సాయి, సుమన్ శెట్టి నిఖిల్, సుమన్ శెట్టి ఇమానియల్, సుమన్ శెట్టి భరణి, సుమన్ శెట్టి దివ్య. ఇలా ఎక్కువ సార్లు రిపీట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదన్నా కానీ ఏ కోణమన్నా తీసుకో, అక్కడ తనుజనే ఎక్కువ నామినేషన్లోకి తీసుకురావడం జరిగింది. చివరి మూమెంట్కి వచ్చేసి దివ్య కూడా టార్గెట్ చేసేసి నామినేషన్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. లేకపోతే ఆమెకు పాయింట్స్ కరెక్ట్ ఉన్నాయి కాబట్టి చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోయిన వారం నుంచి వెళ్ళి కూడా భరణి గారు హౌస్లోకి వచ్చి నామినేషన్ చేసి బయటికి వెళ్ళిపోవడం జరిగింది చూడండి. అప్పుడు కూడా భరణి గారి దగ్గర నుంచి వెళ్ళి కూడా నాకు నేను పొడి చేస్తాను అన్న విధంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి అది ఆ గర్జీ కూడా ఉంది. కాబట్టి ఎలాగో ఇప్పుడు క్యాప్టెన్ అయినా నన్ను మళ్ళీ తిరిగి చేయలేదన్న ఉద్దేశంతోనో మరి ఎలానో తెలియదు. నామినేషన్లోకి బిగ్ బాస్ ఇచ్చిన పవర్ తోటి మళ్ళీ తనుజ నామినేషన్లోకి తీసుకురావడం జరిగింది. తనుజ నామినేషన్ తీసుకొచ్చినప్పుడు కూడా మంచి పాయింట్లే పెట్టింది దివ్య నిఖిత. అక్కడ తనుజ కూడా డిపెండ్ బాగానే చేసుకుంది. ఇద్దరిది కూడా ప్రాపర్లీగానే డిపెండ్ చేసుకోవడం జరిగింది. ఆమె చెప్పడం జరిగింది, ఈమె డిపెండ్ చేసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఇమాన్యుయల్ విషయానికి వచ్చినట్లయితే ఇమాన్యుయల్ కూడా సూపర్ పాయింట్లు పెట్టిండు. చివరి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక తుసు పాయింట్ పెట్టడం జరుగుతుంది ఇమాన్యుయల్. అక్కడ కూడా మళ్ళీ ఒక తుసు పాయింట్ పెట్టడం జరిగింది ఇమాన్యుయల్. ఏంటిదంటే, నువ్వు ఎందుకు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, అంటే ఎక్కడ ఆడినావు చెప్పు అంటే, భరణి గారు వచ్చేసి చాక్ కావాలా పొడుస్తావా అని అడిగితే నాకొద్దు, నేను చేయను అని, నాకు నామినేషన్లో ఎవ్వరు లేరు అని అన్నావు, అది సేఫ్ గేమా అని సేఫ్ గేమ్ కాదా అని చెప్పేసి ఇమాన్యుయల్ అన్నాడు. అదే ఇమాన్యుయల్ లాస్ట్ వీక్లో ఆయనకు వచ్చినటువంటి 5 స్లిప్లు నామినేషన్ స్లిప్లు వస్తే ఆ నామినేషన్ స్లిప్లతోటి ఒకటి ఉంచుకొని మిగతా వాళ్ళని నామినేషన్ చేయకుండా అక్కడ సేఫ్ గేమ్ ఆడలేదు ఇమాన్యుయల్. ఈ సేఫ్ గేమ్ ఆడిన పర్సనే మళ్ళీ ఇంకోళ్ళు సేఫ్ గేమ్ అని ఆడినవని అనడం అయితే చిల్లిగా అనిపించింది. అంతా ఏమంటారు కదా, కొండంతా రాగం తీసి ఎక్కడో పాడినట్టు ఉంటుంది చూడు, ఆ పాటలాగా మంచిగా చెప్పి చివరి మూమెంట్లో బొల్లపడ్డట్టు అనిపించింది నాకు ఇమాన్యుయల్ విషయంలో. అది జరిగింది. ఇద్దరు బాగానే తనుజ కూడా డిపెండ్ బాగానే చేసుకుంది. తనుజ కూడా అంటే ఇద్దరు ప్రాపర్లీగా ఆర్గ్యూ చేసుకున్నట్టు అనిపించింది. దాని తర్వాత వచ్చి సుమన్ గారు గివ్ అప్ ఇచ్చినట్టే ఉంది. తర్వాత రామ్ రాథోడ్ గివ్ అప్ ఇచ్చిండు తనుజ మీద. ఇక భరణి గారిని అయితే తనుజ పడేసింది. మీరు భరణి గారిని నానా అని చెప్పేసి సంకర పెట్టుకొని నానా అని తిరిగి ఇప్పుడు వెన్నుపోటు పొడిచింది. అంటే ఆ విషయాలు, పాత విషయాలు అస్సలు తీయలేదు. ఈ వారంలో అయితే ఏదైతే జరిగిందో నాగార్జున గారి నుంచి ఏదైతే ఇన్పుట్స్ వస్తున్నాయో వాటి విషయాల గురించే భరణి గారు చెప్పిన విషయాల గురించే మాట్లాడింది. భరణి గారు మాట్లాడిన మాటల గురించే మాట్లాడింది. తను ఏం చెప్పాలనుకుంది వాళ్ళ నాన్నకి అదే చెప్పింది. ఆయన మంచి కోసం చెప్పింది. తనుజ నిజంగా చెప్పాలంటే భరణి గారు ఇంకా కూడా మారలేదు. మళ్ళీ దివ్య చుట్టూ తిరుగుతున్నాడు. దివ్య చెప్పని చెప్పిస్తున్నాడు. మళ్ళీ ఎక్కువ రోజులు ఉండే అవకాశాలు అయితే భరణి గారు కనబడతలేదు. అది మీకు ఎవరి నామినేషన్స్, అంటే ఈ వారంలో జరిగినటువంటి నామినేషన్లలో ఎవరి నామినేషన్స్ సూపర్ అనిపించింది, తోపు అనిపించింది. అదేవిధంగా తనుజను హౌస్మేట్స్ టార్గెట్ చేసిరా లేదా అన్నది మీరు కూడా చూస్తున్నారు కదా. ఒక కామెంట్ మాత్రం చేయండి. ఈ వారం ఎవరికి ఓట్లు వేస్తున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది ఈ వారం ఎవరికి ఓటు వేస్తున్నారో తెలిస్తే రేపు నేను ఓటింగ్ అనాలిసిస్ చేసేటప్పుడు నేను కరెక్ట్ ప్రాపర్లీగా తీసి చేయగలుగుతాను. అదేవిధంగా మనము ఈరోజు జరిగే టాస్కుల గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా ఇంకోటి ఏంటిది, మన ఓటింగ్ అనాలిసిస్లో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు, ఈ వారం ఎవరికి డేంజర్ జోన్ ఉంది, ఎవరు డబుల్ ఎలిమినేషన్ అయితే వెళ్ళిపోతారు, ఎవరు సింగిల్ ఎలిమినేషన్ అయితే వెళ్ళిపోతారు, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను నాది కూడా కొత్తగా పెట్టినటువంటి ఛానల్. నా రివ్యూస్ కనుక నచ్చిన వాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేస్తే నలుగురికి షేర్ అవుతుంది, నలుగురు కూడా చూడగలుగుతారు అనేది మీ సపోర్ట్ కోరుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడు ఈ వారం జరిగిన నామినేషన్స్ చివరిలో చెప్తా. ఈ వారం అంటే ఇప్పుడు ఈరోజు జరిగేది క్యాప్టెన్ కంటెండర్ టాస్క్. ఆ క్యాప్టెన్ కంటెండర్ టాస్క్లో ఒక సీక్రెట్ టాస్క్ కూడా ఇచ్చిండు. బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చిండు. మీరు ప్రోమో చూసే ఉంటారు.
ఆ ప్రోమో చూడంగానే మీరందరూ తనజకు సీక్రెట్ టాస్క్ ఇచ్చిండేమో బిగ్ బాస్ అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే హౌస్లో ఉన్న వాళ్ళందరూ తనజకు సీక్రెట్ టాస్క్ ఇచ్చిండని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఫోన్ రాగానే ఎత్తుతుంది. తను ఎత్తిన తర్వాత బిగ్ బాస్ ఏమంటారు, అందరు వింటారు మనం మాట్లాడుకున్న మాటలు, అందరినీ పక్కకి వెళ్ళిపోమని చెప్పి మనతేమే మాట్లాడుకుందామని చెప్పేసి బిగ్ బాస్ అన్నాడు. ఇక అంటే ఇప్పుడు కెప్టెన్ కంటెండర్ని ఎన్నుకోవడానికి టాస్క్ అనేది జరుగుతుంది అని చెప్పేసి మొదలవుతుంది అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది. చెప్పడం జరుగుతుంది. అది వాళ్ళకి చెప్పంటాడు అన్నట్టు. బిగ్ బాస్ ఏదో చెప్పి అదే కన్వే చేస్తుంది. కన్వే చేస్తే అక్కడ ఉన్నటువంటి రీతు చౌదరి ఏమంటుంది, లేదు నువ్వు ఇప్పుడు నీ మాటలు నమ్మేస్తే నువ్వు డైరెక్ట్ కంటెండర్ అయిపోతావు, మేము నమ్మాలనా, నువ్వు దొరికిపోతావు, నువ్వు ఆడుతావు అంటే, అరే నాయన నాకు కూడా ఎమోషన్లు ఉందిరా, నేను అట్లా మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తారా అని తనుజ అంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ ఏదైతే చెప్పిండో అదే చెప్పింది ఆ అమ్మాయి. అక్కడ అందరూ ఏమనుకుంటా ఉంటారు, అరే తనుజ సీక్రెట్ టాస్క్ చేస్తుందేమో, ఆమె బిహేవియర్ అలా కనబడితే వాళ్ళు అలానే అనుకోవడం జరుగుతున్నట్టు. కానీ సీక్రెట్ టాస్క్ ఇచ్చింది ఒక బిగ్ బాస్కు కావాల్సిన పర్సన్కే సీక్రెట్ టాస్క్ ఇచ్చింది. బిగ్ బాస్ ఎవరినైతే ఫస్ట్ వారం నుంచి ఈ వారం వరకు లేపుతూ ఆడియన్స్ కోణంలో నుంచి బిగ్ బాస్ దృష్టిలో కూడా అతను టాప్ పొజిషన్లో చూడాలనుకుంటారు కాబట్టి వాళ్ళకే సీక్రెట్ టాస్క్ ఇచ్చింది. ఎవరో గెస్ చేసి కామెంట్ చేయండి, నేను ఈ వీడియో అయిపోయే లోపల చెప్పేస్తాను సీక్రెట్ టాస్క్ ఎవరికి ఇచ్చారో. మీరు ఇప్పుడు ఇంటిచ్చిన కదా, ఎవరికి ఇచ్చారో కామెంట్ చేయండి వాళ్ళ పేరు. అయితే నెక్స్ట్ వచ్చేసి ఈ టాస్క్ లో 3 టీములు ఉంటారు అన్నట్టు. కెప్టెన్ కంటెండర్ టాస్క్ 3 టీములు ఉంటారు. ఆ 3 టీంలను కూడా బిగ్ బాసే ఎన్నుకొని ఆ టీంలో ఏ టీంకి ఎంతమంది ఉండాలనేది కూడా బిగ్ బాసే ఎన్నుకోవడం జరుగుతుంది. అక్కడ సంజన గారిని మాత్రం ఒంటరిగా వదిలేయడం జరిగింది. పాప సంజన గారిని చూస్తే జాలేసింది. నిన్న కూడా బొమ్మ ఆమెది ఎవరు ఎత్తుకపోకుండా అన్నీ ఆగిపోయింది. ఈరోజు కూడా ఆమె టాస్క్లో ఎవరు కూడా తీసుకోలేదు, సంచాలకులుగా ఉండిపోతుంది కావచ్చు. ఇక్కడ టీంలో డివైడ్ చేసేసిన తర్వాత ఆ బ్లూ టీము, పింక్ టీము, ఆరెంజ్ టీము 3 టీములుగా ఏర్పరిచి 3 టీంలలో కంటెండర్లు అంటే టీం మెంబర్స్ని ఏర్పరచడం జరిగింది. బిగ్ బాసే చెప్పడం జరిగింది. మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు అనే ఆప్షన్ కూడా ఇచ్చింది. వీళ్ళు కొంతమందిని అటు ఇటు సఫల్ చేసి అంటే మార్చుకోవడం కూడా జరిగింది. అయితే ఏ టీంలో ఎవరెవరు ఉన్నారో, ఏ టీము బలమైన టీమో మీరు కామెంట్ చేయండి. నేను ఏ టీంలో ఎవరు ఉన్నారో అని చెప్తాను. ఫస్ట్ వచ్చేసి బ్లూ టీంలో ఎవరెవరు ఉన్నారో చెప్తాను చూడండి. బ్లూ టీంలో వచ్చేసి డెమాన్ పావను, భరణి, రీతు, నిఖిల్ బ్లూ టీంకి 4. తర్వాత పింక్ టీంకి వచ్చేసి తనుజ, ఇమాన్యుయల్, గౌరవ్, రాము, ఇది పింక్ టీం. తర్వాత వచ్చేసి ఆరెంజ్ టీంకి వచ్చేసి దివ్య, సుమన్, సాయి, కళ్యాణ్, ఇది ఆరెంజ్ టీం. ఈ 3 టీంలలో ఏ టీము బలమైన టీము, ఏ టీము ముందుకు దూసుకెళ్ళగలుగుతుంది, ఏ టీంకు మీ సపోర్ట్, ఏ టీంలో ఉన్న వాళ్ళు గెలవాలనుకుంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు ఎవరికి సీక్రెట్ టాస్క్ ఇచ్చిరంటే అంటే అదేవిధంగా ఇప్పుడు ఒక గేమ్ కూడా ఆడడం జరిగింది. ఆ గేమ్ ఏంటంటే ఒక బల్ల ఉంటుంది అన్నట్టు, ఒక బెంచ్. ఆ బెంచ్ని పైకి లేస్తుంటుందా మరి సంథింగ్ ఏదో ఉంటుంది, అది లేస్తుంటే కిందికి గట్టిగా అనిచి పెట్టుకోవాలనే ఒక టాస్క్ ఉంటుంది. ముఖాలతోనే అనిచాలి. అది ఆ టాస్క్ ఇస్తే ఆ టాస్క్ నుంచి వెళ్ళి దివ్య వాళ్ళ టీం నుంచి వెళ్ళి దివ్య వచ్చింది. నిఖిల్ వాళ్ళ టీం అంటే భరణి గారి టీం నుంచి వెళ్ళి నిఖిల్ రావడం జరిగింది. తనుజ వాళ్ళ టీం నుంచి వెళ్ళి మన ఇమానియల్ రావడం జరిగింది. ఈ 3 మధ్య గేమ్ జరుగుతుంది. ఈ 3లో ఇమానియల్ ఫస్ట్ వస్తాడు, తర్వాత వచ్చేసి నిఖిల్ వస్తాడు సెకండ్ పొజిషన్లో, థర్డ్ పొజిషన్కి వచ్చేసి మన దివ్య టీంలో వచ్చేసి దివ్య థర్డ్లో అవుతుంది అన్నట్టు, థర్డ్ అవుతుంది. అయితే ఇళ్ళ నుంచి ఒకరిని తొలగించాలి, గెలిచిన టీము లూజ్ అయిన టీం నుంచి ఒకరు తొలగించాలన్నట్టు. అప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి దివ్య థర్డ్ వచ్చింది కదా, ఇక్కడ ఎవరిని తీసేస్తాడంటే కళ్యాణ్ తీసేయడం జరిగింది. కళ్యాణ్ను ఆ టాస్క్ నుంచి కెప్టెన్ కంటెండర్ టాస్క్ నుంచి కళ్యాణ్ వైదొలగడం జరిగింది. కళ్యాణ్ బ్యాడ్ లక్ అనుకొని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఎవరు గెలిస్తే వాళ్ళు పక్క టీంలో బలవంతులనే తీసేసేది. ఇప్పుడు దివ్య వాళ్ళ టీంలో ఎవరు ఉన్నారు, కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ ఖచ్చితంగా తీసేయడం జరిగింది అన్నట్టు. అది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకో టాస్క్ కూడా జరిగింది. ఆ టాస్క్ వివరాలు నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. ఇప్పుడు సీక్రెట్ టాస్క్ ఎవరికి ఇచ్చారంటే సీక్రెట్ టాస్క్ మీకు ఇష్టమైనటువంటి ప్రభంజనం అంటారు కదా, ఆ ప్రభంజనం ఎవరో కాదు, సుమన్ శెట్టి గారికి సీక్రెట్ టాస్క్ ఇచ్చిండు. బిగ్ బాస్ చరిత్రలోనే ఇంత పెద్ద సీక్రెట్ టాస్క్ ఎప్పుడు పెట్టలేదయ్యా, మనం చూసి షాక్ అయి గింగిరాలు కొట్టుకునే టాస్క్ ఇచ్చిండు. ఏంటంటే సుమన్ శెట్టి గారంట ఎవరన్నా ఆడ నలుగురు కూర్చొని ముచ్చట పెడతంటే ఆ 4-5 సరే కూర్చొని ముచ్చట పెడతంటే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని లేపి అదే ప్లేస్లో కూర్చోవాలట. ఎంత పెద్ద టాస్క్ ఆలోచించండి, ఎంత బ్రెయిన్ పెట్టి ఆడాలి. ఆ టాస్క్ మామూలు టాస్క్ కాదు. ఎందుకంటే బిగ్ బాస్ టీం ఏమనుకుంటుందో తెలియదు. ఫస్ట్ వారం నుంచే లేపుతూ వస్తుంది, తర్వాత ఇంత పెద్ద సీక్రెట్ టాస్క్ ఇచ్చేసి ఆయన చేసిన సీక్రెట్ టాస్క్ సాధించడం, ఆయన డైరెక్ట్ కంటెండర్ చేద్దాం అనుకుని ఇచ్చిండా, మరి ఎందుకు ఇచ్చిండో తెలియదు. డైరెక్ట్ క్యాప్టెన్ ఈ వారం కూడా క్యాప్టెన్ చేసేసి సేవింగ్ చేద్దాం అనుకుంటాడో తెలియదు. బిగ్ బాస్ టీం ఎందుకు కాపాడుతుందో కూడా తెలియదు మనకైతే. బాగా లేపుతుండే ఏ రోజు మరి పడిపోతాడా, లేస్తాడా, టాప్ 5లో ఉంటాడా, కప్పు ఇచ్చి తోలుతారా మనకు తెలియదు. ఇప్పుడు అర్థమైంది కదా ఎవరికి ముద్దులో కొడుకో బిగ్ బాస్కు.
అనేది మీకు తెలుసు అనుకుంటాను. అది ఈరోజు జరిగే టాస్క్ల గురించి ఇంకా 2-3 టాస్కులు జరిగితే ఆ టాస్క్ల వివరాలు నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. ఇప్పుడు ఓటింగ్లో ఎవరు టాప్లో ఉన్నారని చెప్పబోయే ముందు ప్లీజ్ దయచేసి ఒక లైక్ అయితే చేసిరు కదా. ఏం లేదు, ఓటింగ్లో వచ్చేసి ఇప్పుడు మరి ఏ రోజు ఏ వారమైనా కానీ ఏ వారమైనా కానీ ఓటింగ్లో నేను నామినేషన్లోకి వచ్చిందంటే ఆ అడ్డ నాదే అని చెప్పి ఏకైక కంటెస్టెంట్స్ ఎవరన్నా ఉన్నారంటే తనుజకు వచ్చేసి 27% ఓటింగ్ పడుతుంది. అదేవిధంగా కళ్యాణ్ కూడా దగ్గరలో ఉన్నాడు. చూసారా, నేను చెప్పాను ఏంటంటే శ్రీజ వల్ల కళ్యాణ్ దెబ్బ అవుతుంది, శ్రీజ హౌస్ నుంచి ఎలిమినేషన్ అయితే కళ్యాణ్కి ప్లస్ అవుతుందన్న. ఇప్పుడు ఈ వారం కళ్యాణ్కి ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఇప్పుడు కెప్టెన్ కంటెండర్ టాస్క్ నుంచి వైదొలగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు శ్రీజ ఓట్లు కూడా పడుతున్నాయి కాబట్టి కళ్యాణ్కి 21%, అంటే తనుజకి కళ్యాణ్కి దగ్గరలో ఉంది. ఇంకా ఈ వారం ఏమైనా పర్ఫార్మెన్స్ చేస్తే ఇంకా కళ్యాణ్ కూడా తనుజకు ఈక్వల్గా ఓటింగ్ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పుడు కళ్యాణ్కి వచ్చేసి సెకండ్ పొజిషన్లో 21% పడుతుంది. అదేవిధంగా సుమన్ శెట్టి గారికి థర్డ్ పొజిషన్ 13% ఓటింగ్ పడుతుంది. సుమన్ శెట్టి గారి ప్రభంజనం ఉంది కదా, ఆయన ఆడకపోయినా ఒక ప్రభంజనం కనబడుతూ ఉంటుంది కాబట్టి 13% ఓటింగ్తో థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. అదేవిధంగా భరణి గారు వచ్చేసి 12% ఓటింగు, సంజన గారికి వచ్చేసి 11% ఓటింగు, రామ్ రాథోడ్కి వచ్చేసి 8% ఓటింగు, సాయికి వచ్చేసి 6% ఓటింగు. అదే డబల్ ఎలిమినేషన్ అయితే భరణి, సంజన, రాము, సాయి వీళ్ళ నలుగురిలో ఇద్దరు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ ఇద్దరు ఎవరని చూసినట్లయితే సాయి రామ్ అని చెప్పొచ్చు. ఆ సాయి రామ్ ఇద్దరు వెళ్ళిపోతారు. అదే సింగిల్ ఎలిమినేషన్ అయితే రామ్ వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఎక్కువ కనపడతాయి. ఎందుకు అని చెప్పి చూసినట్లయితే రాము ఓంసిక్ అని చెప్పేసి ఏడుస్తున్నాడు. నిన్న నామినేషన్ చేయమంటే కూడా గివ్ అప్ ఇచ్చిండు. ఆయనకు కొంచెం ఆ టాస్క్ల పైన వాటిపైన వీటిపైన ఇంట్రెస్ట్ పోయినట్టుంది. ఇంటికి వెళ్ళాలనే ఆలోచన విధానం ఎక్కువ ఉన్నట్టుంది. ఒకవేళ సాయికి అయితే ఆడాలి, నేను గెలవాలి అనే తపన ఉంది కాబట్టి సాయిని హౌస్లో ఉంచేసి రామును ఇంటికి పంపించే అవకాశాలు అయితే పుష్కలంగా కనబడుతున్నాయి. ఇది మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరు, మీరు ఈ వారం ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరు హౌస్లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి ఓటేస్తున్నాం అనేది కామెంట్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు ఈ వారం ఎవరు క్యాప్టెన్ అయితే బాగుంటుంది అన్నది కూడా కామెంట్ చేయండి. నేను ఇంకా 2 టాస్క్లు అడిగి ఆ టాస్క్ల వివరాలు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మరిన్ని అప్డేట్ కోసం మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.